సమాజంలో వాట్ డు యూ అబ్జర్వ్ అంటే ఫియర్ ఇన్సెక్యూరిటీ వల్ల జనం దాచుకుంటున్నారంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, రాజా అని నా కజిన్ ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ రిచ్ మ్యాన్. వాళ్ళు కారు కొనుక్కుని దాన్ని టార్పాలిన్ క్లాత్ వేసి కప్పేసి దాన్ని బయటికి తీయకుండా వీళ్ళు మాత్రం బస్సులో తిరిగారు. ఎందుకంటే ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్, దాన్ని ముట్టుకోకూడదు, బయటికి తీయకూడదు, దుమ్ము పడిపోతుంది అనేది అదే. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే ఏంటి పాయింట్ అసలు. నేను ఒకరోజు కారు కొనుక్కుని దాన్ని దాచేసుకుని మీరు ఆటోలోని బస్సులో దిగటం, డబ్బులు ఉన్నదే ఖర్చు పెట్టాను కాకపోతే డబ్బులు వాల్యూ ఏంటి అని చెప్పా. అంటే ఆయన అన్నారు, రాజా వాళ్ళ ఫాదరు, మా గ్రాండ్ ఫాదర్ అలా ఆలోచిస్తే మా ఫాదర్ దగ్గర ఉండియా, నా ఫాదర్ ఆలోచిస్తే నా దగ్గర ఉండియా, నేను అలా ఆలోచిస్తే రాజా దగ్గర ఉండియా అని చెప్తే నేను ఏమన్నానంటే, ఇప్పుడు రాజాకి నాలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, మేము మొత్తం 4 తరాలు ఎదవలేకపోతారు కదా, ఎందుకంటే నేను మొత్తం ఖర్చు పెట్టేస్తాను. మీరు వాళ్ళు సేవ్ చేసి మీ ఫాదర్కి ఇచ్చి, మీ ఫాదర్ సేవ్ మీకు సేవ్ చేసి రాజాకి ఇచ్చింది మొత్తం అవగొట్టేస్తాను నేను. అప్పుడు ఎవరైనట్టు. సో ద పాయింట్ ఫర్ మీ ఇస్ దట్. సో it is power. Money is nothing but power. Make things happen with the power of money is what the greatness of it should be. So not to keep it home. In that context, do you believe that more money is equal to more power? 100%, provided you use it. And provided you employ the money, you are converting into energy. Meer bank lo untadi, bank is not powerful, it is just storing the money. Dani application lo meer pettinappudu, దాంట్లోంచి మీరు వర్క్ జనరేట్ చేసినప్పుడు, దాంట్లోంచి మీరు ఒక ప్రోడక్ట్స్ జనరేట్ చేసినప్పుడు, ఒక వర్క్ ఫోర్స్ క్రియేట్ చేసినప్పుడు, దట్ ఈస్ వెన్ ఇట్ ఈస్. సో 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎల్లయ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయి కానీ బ్యాంక్లో దాచుకుని కోటీశ్వరుడు. పుల్లయ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నాడు, విచ్చలవిడ ఖర్చు పెడుతున్నాడు. మల్లయ్య డబ్బులు లేవు కానీ ఇన్నర్ పవర్ చాలా ఉంది, తన శక్తిని తను నమ్ముకుంటాడు. ఎవరు పవర్? బట్ ఇన్నర్ పవర్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? ఇన్నర్ పవర్ అంటే తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపాదించుకునే శక్తి ఉంది. ఎలా చెప్తాను, ఇప్పుడు సపోజ్ అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క అరుస్తుంది, లేకపోతే ఎక్కడో పడుకుంటుంది, ఏదో దొరికితే తింటుంది, దానికి డబ్బుతో సంబంధమే లేదు. ఎందుకంటే దట్ డజంట్ హ్యావ్ ద ఐక్యూ లెవెల్ ఆఫ్ ట్రైంగ్ టు యూజ్ సంథింగ్. అవును, సింహంకి అవసరం లేదు, యూనో, దానికి పవర్ ఉంది. సింహంకి మనం చంపేసి అంత పవర్ ఉంది, కానీ దాన్ని మీరు డబ్బుతో కొనలేరు. దట్ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్ ఈస్ అ పవర్ విచ్ ఈస్ డిఫరెంట్. ఒక ఇన్హెరెంట్ క్వాలిటీలో, ఇన్హెరెంట్ నేచర్లో ఉన్న పవర్కి ఒక మ్యాన్ క్రియేటెడ్ వెల్త్ అనే మనీ అనే పవర్కి ఉన్న డెఫినేషన్ వేరు. ఎందుకంటే మనీకి పవర్ ఎప్పుడు వస్తుంది, యు ఆర్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ టు వర్క్ ఫర్ యూ. రైట్, దట్ ఈస్ ద ప్రిడామినెంట్ థింగ్. మీ పవరే మీరు వాడుకోవాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. వేరే వాళ్ళు మీకోసం పనిచేయాలనుకున్నప్పుడు డబ్బు అవసరం లేదు. అంటే సినిమాలు తీయడం, వేరే వాళ్ళు మనకు పని చేయడం మినహా బిజినెస్ పెట్టడం, దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో కదా. ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మనీ ఈజ్ ఎవెన్చువలీ వేరే వాళ్ళ పొటెన్షియల్ని మీ దగ్గరికి మీకు కావాల్సిన విధంగా మార్చుకోవడం. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానికి నేను కాంట్రాక్టరో లేకపోతే మటీరియల్లో అవన్నీ వాళ్ళందరూ కలిసి పని చేసి నాకు ఒక ఇల్లు కట్టేస్తున్నారు. దానికోసం నేను వాళ్ళకి డబ్బు ఇస్తున్నాను. సో ఐఎమ్ కన్వర్టింగ్ అదర్ పీపుల్స్ ఎనర్జీ ఫర్ మై బెనిఫిట్. నాకు ఇల్లు అవసరం లేదనుకుంటే డబ్బు అవసరం లేదు. సో ఇల్లు అవసరం ఉండకపోవడాన్ని, మెటీరియల్గా ఏమి కోరుకోకపోవడాన్ని చేతకాంతనంగా మీరైతే చెప్పరు కదా. నాట్ నెసరీ. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద ఇండివిజువల్ డెసిషన్. అది